చింటూ. తెలుగు నిర్మాతల్లో చింటూ అంటే ఎవరో తెలుసు కదా. అదే మన నిర్మాత నాగవంశీ. ఆయన చాలా మంచి సినిమాలు, యూత్ కి నచ్చే సినిమాలు తీస్తాడని పేరుంది. అలానే చింటూ మామ ఇంటర్వ్యూస్ కి కూడా అంతే క్రేజ్ ఉంది. అసలు ఆయన ఇంటర్వ్యూస్ కోసమే చాలా మంది వెయిటింగ్. ఆయన సమాధానం చెప్పే తీరు, ముక్కుసూటితనం సూపర్ అసలు. అందుకే ఇండస్ట్రీలో అందరికీ చింటూ ఇష్టం. మొన్న నాగార్జున కూడా మా చింటూ అంటూ ప్రేమగా పిలిచారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే, నేను ఎప్పుడైతే ఆయన నిర్మాతగా సినిమా చేస్తానో అప్పుడు మీకే వదిలేస్తా నాగవంశీని అని చెప్పాడు. అలానే ఇచ్చిన మాట ప్రకారం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గాడ్ ఆఫ్ వార్ సినిమా చేస్తున్నాడు. అయితే నిన్న లెనిన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చింటూ మామ రివెంజ్ గురించి చెప్పి ఫ్యాన్స్ ని ఖుష్ చేశాడు. తెలుగు సినీ పరిశ్రమలో తన అభిప్రాయాలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పే నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమాల విషయమే కాకుండా పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలపై కూడా ఆయన బహిరంగంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆయన చేసే ప్రతి వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. కొందరు ఆయన స్పష్టమైన వైఖరిని అభినందిస్తే, మరికొందరు అదే కారణంగా విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏ పరిస్థితిలోనూ తన అభిప్రాయాన్ని మార్చుకోకుండా మాట్లాడడం నాగవంశీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇటీవల కూడా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సునీల్ నారంగ్తో జరిగిన వివాదం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. నాగవంశీ గతంలో కూడా తన మాటలతో ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులపై కూడా అవసరమైతే తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేశారు. ఒక సందర్భంలో ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టిగా స్పందించారు. ఆ వ్యాఖ్యల తర్వాత బాలీవుడ్ మీడియా, కొందరు సినీ ప్రముఖులు నాగవంశీపై విమర్శలు చేసినప్పటికీ ఆయన తన వైఖరిని మార్చుకోలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పేశాననే ధోరణిలోనే ముందుకు సాగారు. అందుకే ఇటీవల సునీల్ నారంగ్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై నాగవంశీ వెంటనే స్పందించకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా తనపై ఎలాంటి విమర్శ వచ్చినా వెంటనే సమాధానం చెప్పే నాగవంశీ ఈసారి మాత్రం నిశ్శబ్దంగా ఉండడం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి కారణం ఇటీవల నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన చర్చలేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలా వద్దా అనే అంశంపై కొంతకాలంగా నిర్మాతలు, థియేటర్ యజమానుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో భాగంగానే నాగవంశీ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా సునీల్ నారంగ్ కూడా మాట్లాడినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన నేరుగా నాగవంశీ పేరు ప్రస్తావించకపోయినా వ్యక్తిగతంగా విమర్శించేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా ఒక వ్యక్తి రూపాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించడం సరైంది కాదంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై తాజాగా నాగవంశీని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. మీ స్వభావం ప్రకారం చూస్తే వెంటనే సమాధానం చెప్పాల్సింది, కానీ ఈసారి ఎందుకు మౌనంగా ఉన్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగవంశీ ఆసక్తికరంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, తాను వెంటనే స్పందించాలనుకున్నానని, కానీ తర్వాత ఆలోచన మార్చుకున్నానని చెప్పారు. ఒక మాట మాట్లాడితే అది కేవలం ఆ వ్యక్తికే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టే అవకాశం ఉంటుందని భావించి తాను ఆగిపోయానని వెల్లడించారు. నేను మాట్లాడితే కొన్నిసార్లు మాటలు చాలా దూరం వెళ్తాయి. అలా జరిగితే ఆ వ్యక్తి కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది. అందుకే ఈసారి నేను ఆలోచించి మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నాను అనే భావాన్ని నాగవంశీ వ్యక్తం చేశారు. అయితే తన మౌనం బలహీనత కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రతి విషయానికి వెంటనే స్పందించడం అవసరం లేదని, కొన్నిసార్లు సరైన సమయం కోసం వేచి ఉండాల్సి వస్తుందని చెప్పారు. అదే సమయంలో తను పూర్తిగా మర్చిపోయే వ్యక్తిని కాదని కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, కానీ మా దగ్గర కంటెంట్ ఉందని ఆయన చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆయన వ్యాఖ్యల ప్రకారం డబ్బు ఉన్నంత మాత్రాన ప్రతిదీ సాధ్యం కాదని, మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులే నిర్ణయం తీసుకుంటారని ఆయన నమ్ముతున్నట్లు తెలుస్తోంది. మంచి సినిమా, మంచి కథ ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని, అదే తమ బలమని నాగవంశీ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మా దగ్గర ఉన్న కంటెంట్తో ఏం చేయాలో అది చేస్తాం, సరైన సమయంలో దానికి తగిన సమాధానం ఉంటుంది అని అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ఈ మాటలను చాలా మంది పరోక్ష హెచ్చరికగా కూడా భావిస్తున్నారు. అయితే నాగవంశీ చెప్పిన కంటెంట్తో సమాధానం ఇస్తాం అనే మాటకు అసలు అర్థం ఏమిటనే విషయంపై ప్రస్తుతం సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు మంచి సినిమాల ద్వారానే తాము తమ స్థానాన్ని నిరూపిస్తామని ఆయన చెప్పారు అనుకుంటుండగా మరికొందరు ఇది పరిశ్రమలోని పోటీకి సంబంధించిన వ్యాఖ్యగా విశ్లేషిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. నైజాం ప్రాంతంలో అత్యధిక థియేటర్ల నిర్వహణలో సునీల్ నారంగ్ కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తిని కంటెంట్తో ఎదుర్కొంటామని నాగవంశీ చెప్పడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటనే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే నాగవంశీ ఎక్కడా సునీల్ నారంగ్ పేరు నేరుగా ప్రస్తావించలేదు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపైన స్పష్టంగా ఏమీ చెప్పలేదు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న విశ్లేషణలన్నీ ఆయన వ్యాఖ్యల ఆధారంగా వస్తున్న అభిప్రాయాలుగానే చూడాలి. ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్ల నిర్వహణ, ఆదాయ పంపకం, విడుదల విధానాలపై తరచూ చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాతలు చేసే ప్రతి వ్యాఖ్య కూడా పరిశ్రమలో చర్చకు దారితీస్తుంది. నాగవంశీ వ్యాఖ్యలు కూడా అదే కోణంలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద ఈ ఇంటర్వ్యూలో నాగవంశీ చెప్పిన మాటలు మరోసారి ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాయి. వెంటనే ప్రతిస్పందించకపోయినా తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన సమయంలో చెప్పగలననే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. అలాగే డబ్బు కంటే కంటెంట్నే మా బలం అనే ఆయన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తుంది.